హాయ్ ఎవ్రీవన్. మనకి గ్రాసరీస్ తెచ్చిన తర్వాత దాంతోపాటు ఈ కరివేపాకు, కొత్తిమీర, మింట్, నిమ్మకాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ స్టోర్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఇది యూజువల్గా ఎక్కువ యూజ్ చేయం కాబట్టి. సో నేనైతే ఇలాగే స్టోర్ చేస్తున్నాను. అన్నీ పీల్ చేసేసి జిప్లాక్ కవర్లో పెట్టి దాని మీద ఒక టిష్యూ పేపర్ పెట్టి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఇది వచ్చేసి ట్రే అనమాట. నాకు ఫ్రిడ్జ్లో స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేయదు. ఇది ట్రే ర్యాక్కి హ్యాంగ్ అవుతూ ఉంటుంది అనమాట. సో అందుకని నాకు పెద్దగా స్పేస్ ఏమీ ఆక్యుపై అవ్వదు. సో చాలామంది ఇలా కరివేపాకు, పుదీనా ఇవన్నీ ఫ్రీజ్ చేస్తూ ఉంటారు. రీసెంట్గానే మాకు తెలిసిన వాళ్ళకి క్యాన్సర్ వచ్చిందంట ఇలా ఫ్రోజన్ ఫుడ్స్ తినడం వల్ల. అప్పుడు తెలిసిన దగ్గర నుంచి అయితే నేనైతే డీప్లో పెట్టడం మానేశాను. మనకి మహా అయితే ఇవి $2 $3 పడుతుంటాయి కరివేపాకు, మింట్ అవన్నీ ఈ ఒక్కొక్క కట్ట. సో దానికోసం గ్రాసరీస్కి ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం. మళ్ళీ $2 కోసం ఎందుకులే ఇప్పుడు డీప్లో పెట్టడం అని చెప్పి అప్పటి నుంచి ఇదైతే ఇలానే నేను స్టోర్ చేస్తున్నాను. ఇలా చేసినా కూడా మనకి తక్కువ రోజులు అయితే ఖచ్చితంగా ఉండవు, చాలా రోజులు ఉంటున్నాయి. నాకు ఆల్మోస్ట్ 3 weeks ఉంటాయి అన్నమాట. కొత్తిమీర ఫస్ట్ పాడైపోవడం స్టార్ట్ అవుతుంది 1 week తర్వాత. సో నేను ఎప్పటికప్పుడు వీక్లీ వన్స్ బయటికి తీసేసి పాడైపోయిన లీవ్స్ని పాడేస్తూ ఉంటాను. Thank you so much for watching.